హాయ్ అందరికి, ఇదేంటో చెప్పండి. ఇదైతే ఇంకా మనకు డైలీ ఎప్పటికి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా. మనకు పులిహోర ఆర్డర్స్, నువ్వుల పులిహోర, నెక్స్ట్ చింతపండు పులిహోర, ఆవపిండి పులిహోర ఇలా వస్తూ ఉంటాయి కదా. ఎప్పటికప్పుడు చేస్తే బాగోదన్నమాట. అందుకని ఇట్లా మంచిగా నిల్వ చేసి పెట్టామనుకోండి కరెక్ట్ 1 వీక్ వస్తుంది నాకు. ఇట్లా చింతపండు మంచిగా వేడి నీళ్ళలో కడిగి వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇట్లా గుజ్జులాగా బట్టి ఇందులో ఉప్పు, పసుపు, బెల్లము, జీలకర్ర మెంతుల పౌడర్ ఇట్లా వేసుకొని నిల్వ పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు అయితే మా అమ్మ 15 డేస్కి ఒకసారి చేసేది. తెల్లన్నంలో కలుపుకుంటే ఎంత బాగుంటుండేనో. కానీ చింతపండు గుజ్జుడికి పెడితే మాత్రం ఎప్పుడైనా కూడా రాతెండి అంటే సీమెండి అంటారు కదా, రాతెండి దాంట్లో అస్సలే ఉడకబెట్టదండి. ఎందుకంటే అందులో ఉన్నదంతా అది ఏమంటారు పాయిజన్ లాగా అవుతుంది అంట. నెక్స్ట్ చింతపండు కదా ఊరికి ఇట్లా వచ్చేస్తుంది. అదే అందుకే స్టీల్ దాంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కరెక్ట్. నాకైతే ఒక ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 5-6 డేస్ వస్తుంది. కొంచెం ఇంకేమన్నా అంటే ఒక 1 వీక్ 10 డేస్ లాస్ట్ అంతే. అంతకు ఎక్కువ కూడా నేను ఉంచిన అనమాట, ఉంచితే బాగోదు. 10 డేస్ లాస్ట్ ఎక్స్పైర్ డేట్ అనమాట. ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకుంటా. బాయ్ బాయ్.